హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఏప్రిల్ 2వ తేదీన చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని లక్ష్మీ పంచమి అంటారు. లక్ష్మీ పంచమి వసంత నవరాత్రుల్లో 5వ రోజులైతే ఈ పంచమి తిథిని మనం లక్ష్మీ పంచమిగా జరుపుకుంటాం. చైత్ర శుక్ల పంచమిని కల్పాది తిథి అంటారు. ఈ రోజున లక్ష్మీ పంచమి అని కూడా పిలుస్తారు. గుడి పాడవ, ఉగాది, అక్షయ తృతీయలతో సహా సంవత్సరంలో 7 కల్పాది రోజులుంటాయి. లక్ష్మీ పంచమి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. మహాలక్ష్మిని సంపద, ఐశ్వర్యం ఇచ్చే దేవతగా మనం భావిస్తారు. ఈ లక్ష్మీ పంచమిని శ్రీ పంచమిని కూడా అంటారు. శ్రీ అనేది లక్ష్మీదేవికి మరొక పేరు. ఉగాది తర్వాత మొదటి వారంలో లక్ష్మీ పంచమి వస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల చాలా మంచిది. ఈ రోజున చాలామంది ఉపవాస నియమాన్ని కూడా పాటిస్తారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఆ మహాలక్ష్మి ఈ పంచమి నాడే భూమి మీదకి దిగి వచ్చారట. ఈ రోజునే మనం లక్ష్మీ పంచమిగా జరుపుకుంటాము. నవరాత్రుల్లో 5వ రోజున ఈ లక్ష్మీ పంచమిగా మనం ఈ పూజనైతే ఆచరిస్తాము. నవరాత్రులు పూజను ఆచరించేవారు ఈ 5వ రోజున అమ్మవారితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు దారిద్ర్యం తొలగిపోతుంది. లక్ష్మీ పంచమి సంపదకు, విజయానికి సంబంధించింది. ఈ రోజున లక్ష్మీదేవి పూజను ఎలా ఆచరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. తర్వాత ముందుగా మనం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ద్వారపూజ చేసుకోవాలి. గడప దగ్గర ఈ రోజు లక్ష్మీదేవి పాదాలు వేసుకుంటే మంచిది. తర్వాత పూజా మందిరంలో మనం ఎలాగా నవరాత్రులు చేస్తున్నాం కాబట్టి లలితాదేవితో పాటు మహాలక్ష్మిని కూడా పక్కన పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదా మేము పీఠం పెట్టుకుంటాం అనుకుంటే గనక వేరేగా మనం పీఠం కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ముందుగా మనం దీపారాధన చేసుకుని ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండేందుకు ఆ గణపతికి పూజ చేసుకోవాలి. వినాయకుడిని షోడోపచార పూజతో గానీ, షోడోపచార పూజ గానీ, పంచోపచార పూజ గానీ చేసుకోవాలి. ధూపం, దీపం, నైవేద్యాన్ని ఆ వినాయకుడికి సమర్పించాలి. తర్వాత నారాయణతో సహా అమ్మవారిని ఈ రోజున పూజ చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఎక్కడుంటే అమ్మ కూడా అక్కడే ఉంటుంది. స్వామిని పూజించి అమ్మను పూజించకపోయినా, అమ్మవారిని పూజించి స్వామిని పూజించకపోయినా మనకి వాళ్ళ కరుణ కటాక్షం అయితే లభించదు. కాబట్టి స్వామితో పాటు ఉన్న అమ్మవారిని ఈ రోజున మనకు వచ్చిన శ్లోకాలతో పూజ చేసుకోవచ్చు. ఆ ఆదిలక్ష్మి సమస్త సృష్టిని నిర్మించి పాలిస్తుంది. ఆమె పలు సందర్భాల్లో వివిధ అవతారాలను దాల్చి శ్రీ మహావిష్ణువును తిరిగి చేరుకుంటుంది. లక్ష్మి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం కోరుకునేవారు ఎవరుంటారో చెప్పండి? అందువల్ల అందరూ లక్ష్మీ భక్తులే. ధనం, నగలు, ఆహారం అన్నీ కూడా ఐశ్వర్యం కిందకే వస్తాయి. చైత్రశుద్ధ పంచమిని లక్ష్మీ పంచమిగా మనం జరుపుకుంటున్నాం. ఈ శుభదినాన్న లక్ష్మీనారాయణని పూజిస్తే సర్వ సంపదలు కలుగుతాయని, ధనధాన్య కనుక వస్తువాహనాది కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు. లక్ష్మీదేవిని ఈ రోజున ఎర్రని పుష్పాలతో, గులాబీలతో గానీ, కలవ పువ్వులతో గానీ, తామర పువ్వులతో గానీ, అలాగే సుగంధభరితమైన ద్రవ్యాలతోని, పుష్పాలతోని పూజ చేస్తే చాలా మంచిది. చందనం, మారేడు, కుంకుమ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవని చెప్తుంటారు. అలాగే ఈ రోజున నైవేద్యంగా బెల్లం పరమాన్నం, పాయసం, పానకం, చలిమిడి, వడపప్పు, అరటిపళ్ళను అలాగే ముఖ్యంగా దానిమ్మకాయలను సమర్పించాలి. మట్టితో చేసిన ప్రమిదల్లో తామర ఒత్తులతో గానీ, ఎర్రటి ఒత్తులతో గానీ 6 దీపాలు గానీ, 9 దీపాలు గానీ, ఆవు నెయ్యితో గానీ, నువ్వులతో గానీ వెలిగించుకోవాలి. మట్టి ప్రమిదల్లో 6 తామర ఒత్తులతో విశేషంగా దీపం వెలిగిస్తే ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని అంటారు. కుంకుమతో లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఈ రోజున జపించవలసిన మంత్రం వచ్చి ఓం లక్ష్మీ కమల వాసిన్యే నమః అన్న లక్ష్మీ విమల మంత్రాన్ని 21 సార్లు గానీ, లేకపోతే 108 సార్లు గానీ ఈ రోజున జపిస్తే చాలా మంచిది. ఈ రోజున లక్ష్మీదేవిని విశేషంగా తామర గింజలతో గానీ, వెండి పుష్పాలతో గానీ, చిట్టి గాజులతో గానీ, లేకపోతే కుంకుమతో గానీ విశేషంగా అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున భార్యాభర్తలు అస్సలు గొడవ పడకూడదు. పిల్లల్ని తిట్టకూడదు, కొట్టకూడదు. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదట. ఆ లక్ష్మి తిష్ట వేసుకుని ఉంటుందట. కాబట్టి ఎవరు కూడా ఈ రోజున కొన్ని నియమాలనైతే తప్పకుండా పాటించండి. ఈ రోజున మనం ఉప్పు లేని ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే ఈ రోజున మనం ఉపవాస నియమం అయితే పాటించవసరం లేదు. పూజ అయిపోయిన తర్వాత మనం యథావిధిగా ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ రోజున ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని గానీ, అష్టలక్ష్మి స్తోత్రాన్ని గానీ, మహాలక్ష్మి అష్టకం గానీ, శ్రీ సూక్తం గానీ, అలాగే నారాయణకి సంబంధించిన స్తోత్రాలు గానీ చదివితే చాలా మంచిది.
అలాగే కనకదార స్తోత్రం చదవడం కూడా చాలా మంచిది. కుదిరితే 3 సార్లు పారాయణం చేయండి. ఈ రోజునే కాదు, కనకదార స్తోత్రాన్ని మనం నిత్యం కూడా ఒక 3 సార్లు పారాయణం చేయడం వల్ల మనం ఆర్థిక సమస్యల నుంచి అయితే బయటపడతాం. మనకు ఉన్న వృధా ఖర్చులనేవి తగ్గుతాయి. కనకదార స్తోత్రాన్ని మనం నిత్యం పారాయణం చేయలేమన్న వాళ్ళు మంగళవారం గానీ, శుక్రవారం గానీ 3 సార్లు పారాయణం చేసుకున్నా సరే మనకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాము. ఈ రోజున లక్ష్మీ పంచమి కాకుండా నాగపంచమి కూడా ప్లస్ మంగళవారం కూడా ఈ రోజున సర్పదేవతలకు పాలాభిషేకం చేసి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించడం వల్ల మనకున్న అనేక సర్పదోషాలు, నాగ సర్పదోషాలు, కాల సర్పదోషాలు పోతాయట. కాబట్టి ఈ రోజున కుదిరితే ఎవరైనా సరే ఇలాగ ఏవైనా ఇబ్బంది పడితే గనక ఈ రోజున నాగదేవతలకి అభిషేకం చేపించుకోండి. లక్ష్మీ పంచమికి సంబంధించిన చిన్న కథని ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి లక్ష్మీమాత దేవతలపై కోపం తెచ్చుకుని సముద్రంలోకి వెళ్ళిపోయిందట. లక్ష్మీమాత వెళ్ళిన తర్వాత దేవతలకు స్త్రీ సంపద దూరమయ్యాయి. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ మొరపెట్టుకున్నారు. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు లక్ష్మిని పూజించి కఠినమైన ఉపవాస దీక్ష ప్రారంభించారట. అలాగే మిగిలిన దేవతలు కూడా కఠినమైన ఉపవాస దీక్షను ప్రారంభించారట. ఉపవాస దీక్ష ముగించేలోగా అమ్మ వారి భక్తి శ్రద్ధలకు మెచ్చుకుని మళ్ళీ జన్మించిందట. తర్వాత శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకున్నారట. అప్పుడు తిరిగి మళ్ళీ దేవతలందరూ కూడా సిరి సంపదలు పొందారనేసి ఈ పురాణాలు ఈ సంబంధించిన కథనైతే చెప్తున్నాయి. అసలు లక్ష్మీదేవి ఏ ఏ స్థానాల్లో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఏ ఏ స్థానాల్లో ఉంటుందంటే సమతుల్యమైన శుచిగా శుభ్రంగా ఉన్న ఇళ్ళల్లో, అంటే శుభ్రంగా నీట్‌గా ఉన్న ఇంటిలోను, అలాగే జయ జయ ధ్వనుల్లోను, ఏనుగులోను, గుర్రంలోను, గోమాత వెనక భాగంలోను, అలాగే రత్నంలోను, అలాగే దీపంలోను, అలాగే అద్దంలోను, మంగళకరమైన ద్రవ్యాల్లోను అంటే పసుపు, కుంకుమ వాటిల్లో కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుందట. అలాగే మహావిష్ణువు వక్షస్థలంలోను, మారేడు దళాల్లోనూ శ్రీ మహాలక్ష్మి నివాసం ఉంటుంది. ఈ రోజున మనం ఏమీ చేయలేకపోయినా సరే అమ్మని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ అమ్మకు చిటికెడు పసుపు, కుంకుమ సమర్పించినా సరే అమ్మ అనుగ్రహం మనపై ఉంటుంది. ఇదండి ఈ వీడియో. నాకు తెలిసిన విషయాలనైతే మీతో షేర్ చేసుకున్నానండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం గనక చూస్తే గనక నా వీడియోలో ఏదైనా సరే మీకు కొంచెమైనా సరే ఇన్ఫర్మేషన్ ఉన్నది, నచ్చింది అనుకుంటే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.